సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలో ప్రజలు విజయదశమిని ఆనందంగా జరుపుకుంటున్నారని కందర దుర్గేష్ అన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం విజయదశమి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందర దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, వేకుళ్ల లీలాకృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తాను నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేసేందుకు జన సైనికులు వీర మహిళలతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, పాలపు కళ్యాణి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు రవాణా పర్యాటక స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, మరో విశిష్ట అతిథి డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ సత్యనారాయణ గారు, ఇంకెక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు విజయదశమి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి రాజమండ్రి కార్యాలయంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల తాలూకు విజయాలు ఇవాళ రాష్ట్ర దాని ప్రకారమే రాజమండ్రిలో కూడా ఇక్కడి నుంచి పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేలాగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేలాగా ఇలాగా దుర్గేష్ గారు కానివ్వండి, లేకపోతే మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే సార్ వచ్చినా సరే డీసీబీ చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి వెళ్తా ప్రతి మంత్లీ ఒక 2-3 సార్లు ఇక్కడ వచ్చిన కార్యకర్తలను కలవడం, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పార్టీకి చేరచేయడంతో పాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇందాక మంత్రి దుర్గేష్ గారు చెప్పారు. అలాగే దుర్గేష్ గారు కూడా పర్యాటక శాఖకి ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చారన్నది మనందరికీ తెలిసిందే. క్యారావాన్ టూరిజం కానివ్వండి, ఇంటర్నేషనల్ హోటల్స్ని తీసుకురావడం కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్గా తీసుకెళ్లి షోకేస్ చేయడం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మా సార్ బాధ్యత ఇచ్చిన మా అందరం కూడా సార్ వెంటే నడుస్తూ సార్ ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ప్రజాదరణ పొందిన వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. అంతేకాదు, ఎప్పుడైతే ఆయనకి ప్రజాదరణ పొందిందో అదేవిధంగా ఆయనతోటి పాటు జనసేన పార్టీకి కూడా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆ భావంతో అటువంటి నాయకుడు దగ్గర మేము పనిచేయడం, ఆ నాయకత్వంలో మేము వర్క్ చేయడం నిజంగా ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాల్ని, లక్ష్యాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మొత్తం ఏ విధంగా ఆయన రాష్ట్రానికి సేవ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వివరించి ప్రతి ఒక్కరిని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక్కసారి మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు కూడా విజయదశమి శుభాకాంక్షలు.